మీరు చూస్తురు ఈటల రాజేందర్ అన్నది వచ్చిన జనం కానీ మిగతా పబ్లిక్ కానీ ఖాళీ కార్యకర్తల కన్నా సామాన్య ప్రజలే ఎక్కువ ఉన్నారు. 1,00,000 పైన మెజారిటీ తోటి ఆయన గెలిచాడని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆయన ఇంతకుముందు చేసినే కానీ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు చేసిన విషయాలు కానీ కరోనా టైంలో ఆయన పడ్డ విధానం కానీ ప్రతిదీ ఆయనను చూసుకుంటే ఆయన కార్యకర్తల కన్నా సామాన్య ప్రజల బలమే ఎక్కువ ఉంది. వాళ్ళ ఆశీస్సులతోటి ఆయన 1,00,000 పైన మెజారిటీ తోటి గెలవబోతుండు. దీనికి మేము ఇంకా కష్టపడి ఇంకా అత్యధిక మెజారిటీ తోటి గెలిపించుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో దేశంలోనే పెద్ద కాన్స్టిట్యున్సీ ఇది. ఇక్కడ అత్యధిక మెజారిటీతో గెలిచి జాతీయ స్థాయిలో కూడా తెలంగాణలో ఒక ముఖ్య నేతగా ఎదుగుతూ జాతీయ స్థాయిలో తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ కేంద్ర మంత్రిగా కూడా భవిష్యత్తులో బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నది. కాబట్టి మన ఈటల రాజేందర్ అన్న గారిని గొప్ప మెజారిటీతోటి గెలిపించుకోవాలనే ఉద్దేశంతో మల్కాజ్గిరి మన ఎవరైతే కాన్స్టిట్యున్సీ ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ సంకల్పించుకున్నారు. ఇక్కడ పోటీ అనేది లేనే లేదు, ఎంత మెజారిటీ అనేదే ముఖ్యం. ఇక్కడ మెజారిటీ ఎంత అనేదే విషయం తప్ప అవతల ఏ పార్టీలు ఉండవు, ఏ క్యాండిడేట్ ఉండవు అనే విషయమే లేదు. ఖచ్చితంగా ఈటల రాజేందర్ గారు గొప్ప మెజారిటీతో గెలిచి పార్లమెంట్లో అడుగు పెట్టబోతున్నారని ఈ సందర్భంగా మీ టీవీ ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా ఒక బలమైన నాయకుడు ఒక బలమైన కాన్స్టిట్యున్సీకి అవసరం ఉంది అని కేంద్ర నాయకత్వం సంకల్పించుకొని ఇక్కడ హైదరాబాదుకి అతి సమీపంలో అంటే మల్కాజ్గిరి హైదరాబాద్ కలిసే ఉంటుంది కనుక ఈ ఏరియాకు ఒక బలమైన నాయకుడు అవసరం ఉందని గుర్తించి ఈటలకు ఇక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది. ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉంది? మెజార్టీ నాకు తెలిసి ఒక కనీసం 3 లక్షల పైన ఉంటుందని నా ఉద్దేశం. 3 లక్షలు దాటుతుంది 100%. మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి మా బీసీకి ఫస్ట్ టైము ఇచ్చిన టికెట్ ఈ నరేంద్ర మోడీ గారికి నడ్డా గారికి ధన్యవాదాలు. ఈటల రాజేందర్ గారు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎదిగిన మనిషి కష్టపడి. ఈటల రాజేందర్ గారు పేదవాడు కడుపులో ఏ బాధ పడ్డా రాత్రి పగలు నాది అనే సొంతంగా వేసుకునేవాడు. ఏదైనా తొవ్వంటి హుజురాబాద్లో ఏరియాలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తొవ్వంటి ఏదైనా యాక్సిడెంట్ అయినా అన్న ఈ హాస్పిటల్ ఉన్నాము అది అంటే 8 లక్షలు 10 లక్షల బిల్లు ఉన్నా కూడా ఆయన సొంత డబ్బులతోటి చేసినవాడు. ఇటువంటి వ్యక్తి మనకు పేదల పెళ్లికి ఎప్పుడు మనకు ఆదుకున్న వ్యక్తి కావాలి. కానీ అందుకే మనం ఈసారి భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపించాలి. అలాంటి అత్యధికంగా మాత్రం 3 లక్షల పైనే మెజారిటీతో జీతాడని మేము భావిస్తున్నాం. ఆల్రెడీ రాజేంద్ర అన్న గెలిచిపోయాడు. కాకపోతే ఏంటంటే మెజారిటీ ఎంత వస్తుందని చెప్పేసి మేము అనుకుంటాం. మేమైతే 1,00,000 మీదనే మెజారిటీ అనుకుంటున్నాము. అది 2 లక్షలు రావచ్చు, 3 లక్షలు రావచ్చు, కానీ మెజారిటీ మాదే. వాళ్ళు కాంగ్రెస్ అంటాడు, బీజేపీతో పోటీ అంటాడు, టీఆర్ఎస్ అంటాడు పోటీ బీజేపీతోనే. ఇక్కడ పోటీ ఎవరికి లేదు. అసలు రాజేంద్ర అన్న గెలిచిపోయిన తర్వాత వాళ్ళు పోటీ అంటారు. వీళ్ళు రన్నింగ్ రేస్ ఇంకా ఆల్రెడీ గన్ను వేసిన తర్వాత రాజేంద్ర అన్న విన్ అయిన తర్వాత ఇక్కడ అన్నీ నిలబడి ఇంకా నేను ఉరుతున్నాను మాట్లాడుతారు. కానీ అసలు ఎవరికి పోటీ లేదు. రాజేంద్ర అన్న ఆల్రెడీ గన్ షాట్ విన్ అవుతుండు. 2 లక్షల పైన మెజారిటీ వస్తుంది. పబ్లిక్ కూడా అందరూ సానుకూలంగా స్పందిస్తారు. ఇవాళ కాంగ్రెస్ వాడు అంటుండు రాజేంద్ర అన్న గెలవాలని, ఇలా బీఆర్ఎస్ వాడు అంటుండు రాజేంద్ర అన్న గెలవాలని, ఇలా బీఎస్ పోటీ కూడా అంటుండు రాజేంద్ర అన్న గెలవాలని. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు కూడా ప్రతి ఒక్కరు కూడా రాజేంద్ర అన్నకి సపోర్ట్ చేస్తున్నారు. అదే సపోర్ట్ తోటి రాజేంద్ర అన్న గారు గెలుస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఈసారి మల్కాజ్గిరి గడ్డ పైన జెండా ఎగరవేయబోతుంది. అదేవిధంగా ఏదైతే 4 అబ్కీ బార్ 400 పార్ అని నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపుకు ఈ రోజు మన మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం కూడా అదే 400లో ఉంటుంది అని చెప్పేసి మేమందరం ధీమా వ్యక్తం చేస్తున్నాము. మేమందరం అదే దేవుని కూడా కోరుకుంటున్నాం. ప్రజలందరికీ కూడా మేము ఒకసారి ఈ మల్కాజ్గిరి గడ్డ పైన మన బీజేపీ జెండా ఎగరవేయాలని చెప్పేసి ఎగరవేసేందుకు సహకరించాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఈ యొక్క అవకాశం ఇవ్వాలని చెప్పేసి మేము ప్రజలందరినీ కోరుకుంటున్నాము. 100% రాజేంద్ర అన్న గారు విన్ అవుతున్నారని చెప్పేసి మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం.